సంత రోజులు అయితే బాగుంటారండి ఇక్కడ. ఏదో ఇక పల్లెటూరు ఇళ్ళమ్మడి తిరుగుతా, ఉదయం ఇళ్ళమ్మడి తిరుగుతా. అప్పుడైతే ఇళ్ళమ్మడి కొంటారు కుర్రోళ్ళు సరదా పెద్దోళ్ళు. ఎందుకంటే తోలుకొచ్చి ఇక్కడ ఆపే సెంటర్లో ఎవరైనా కొంటారేమని. అదే ఇవాళ వచ్చినాయి కాబట్టి కొంచెం ఇరుగ్గా ఉంటాయండి, ఫ్రీ అవుతాయి. అవునండి. బాగున్నామండి. విజయవాడ. గోకారం గోకారం నుంచి ఇటు వచ్చానండి. ఇక 400. ఈ కలర్స్ ఈ బొంత ఈ 300. ఫారం కోల్డ్. మాకు 10 రూపాయలు పడుతుందండి. 10 రూపాయలు వేసుకుంటాం. హోటలే భోజనం హోటలే. చెప్పలేము, కస్టమర్ కొన్నంత బేరం. రోజుకు 1000 రూపాయలు 2000 అంతే. రోజుకు 1000 రూపాయలు. జాగ్రత్త చూసుకోవాలి. కాకులు గెద్దల పోవడం కూడా చూసుకోవాలి పిల్లలకి. ఈ ఫారం అండి, ఫారం. అది బాయిలేరు బొంత, అది బొంత అండి, బొంత. ఈ ఫారం అండి. బాగుంటాయండి. అవును, ఎక్కువ ఉన్నాయి. ఇవాళ వచ్చారండి. ఈ రోజులు అయితే సేల్స్ అవుతాయి. సంతలు తగలాలి, సంతలు ఉంటే బేరం ఉంటుంది. అటు తుని అటు వెళ్తామండి. తుని, వైజాగ్, అన్నవరం అటు వెళ్ళిపోతామండి. తుని వెళ్ళిపోతాం. అన్నవరం ఇంటికి వెళ్తా. అయిపోయినాక వెళ్తాను ఇంటికి. అయిపోవాలి మొత్తం. చూపించాను. ఇది మొత్తం అవ్వాలి. వారం రోజులు పడుతుంది. అప్పుడు ఇంటికి వెళ్తారు. మళ్ళా స్టేట్ దగ్గరికి వెళ్ళి సరుకు వేపించుకుని మళ్ళీ వస్తాం. అదేనండి ఫస్ట్ నుంచి ఇదే వ్యాపారం. 2 నెలలు అవుతుంది. కేజీ అయినాయి. చూపించారండి. గవర్నమెంట్ వస్తుంటే జగన్పేటలో చూపించారు. బాగా పెరిగినాయి. సరదా రంగులు కదండి, బాగా సరదాగా ఉంటారు. పిల్లల కోసం కొంటారు. ఆడుకుంటాకు ఉంటారు. సరదాగా ఉన్నాయని కొనేస్తారు. అదే. సంతకెళ్తా. లక్ష్మీవారం అండి. బుధవారం. రేపు లక్ష్మీవారం సంతకెళ్తా. వెళ్ళేస్తాం. అలాగే ఇక చెప్పలేము, అంతా దైవజనం. ప్రజలు అడుగుంటే మేము అమ్ముతాం, కొనంది మేమేం చేయలేమండి. అలా ఉంటే మళ్ళీ రేపు ఇంకో ఊరు వెళ్ళి ఇంకో ఊరు అమ్ముకుంటాం. కస్టమర్లు కొనాలి, అడుగుంటే మా సేల్స్. అదే నీళ్ళు మేత పెడతాం. నూకలో అవన్నీ వేస్తాం. నూకలో గంటలు మేత అన్నీ వేస్తామండి. వస్తాయండి డ్యామేజ్. రన్నింగ్లో గోతులు ఉంటాయి కదా, గోతులు కొంచెం దాని మీద పెట్టి పోతా ఉంటే ఒక రోజుకు 10 5 పోతాయి. అని తీసుకున్న వాళ్ళు జాగ్రత్త చూసుకుంటూ పోతాయండి. కాకులు గెద్దలు పోనకుండా చూసుకోవాలి. కాకులు పిల్లులు పిల్లలు ఏట్లో ఎత్తుకుపోతాయండి. వారం నెల ఒక 20 రోజులు చూసుకోవాలి. ఒక 20 రోజులు చూసుకుంటే బాగానే ఉంటాయి. కలర్స్ బాగుంటాయండి. నూకలు వేయమంటారా? వేస్తున్నా నూకలు తీసుకుంది. జాగ్రత్త నూకలు కనికి
ఇప్పుడే నైట్ 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 వాటర్ మేము ఇక్కడ బోరింగ్ కాడ ఉంటుందండి. బోరింగ్ కాడ మట్టి అట్టం వేసి దాంట్లో వేస్తానండి. ఒక్కో గంప వేసి మళ్ళీ ఎత్తుకుంటా. తాగినాక మళ్ళీ గంపలో పెట్టేస్తా. నేను కష్టపడి చేసుకుంటా పని. మరి పోవండి. తాగుతీ చక్కగా తాగుతీ ఎటు పోవు. చిన్నపిల్లలు కదా పారిపోవు. దాంట్లోనే ఉంటాయి. మళ్ళీ ఇది తాగినా గంపలు ఎత్తుకుని మళ్ళీ ఇంకో గంప పెడతా. రోజుకు ఒకసారి పెడతా. ఇక అంతే. రెండో రోజు మళ్ళీ అంతే. ఒకసారి చాలండి. చలికాలం కదా ఒకసారి చాలు. ఎండాకాలం 2 సార్లు పెట్టాలి. ఎండాకాలం 2 సార్లు పెట్టాలి. గ్యారెంటీ బతుకుతాయి. చచ్చిపోవడం చచ్చిపోవు తీసుకున్న వాళ్ళు. అది ఒక వారం 15 రోజులు జాగ్రత్త చూసుకోవాలి. కాకులకి ఎద్దలపోవడం కూడా చూసుకోవాలి. అదండి. ఇప్పుడే వచ్చారండి. ఇప్పుడే వచ్చా. లేట్ అయింది. మరి రన్నింగ్ రావాలి కదండి. తోలుకుంటా బండి రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి మరి తోలుకుంటా వచ్చాను. పొద్దున ఉదయం బయలుదేరా రాజమండ్రిలో. మళ్ళా ఎలా జడ్డింగ్ ఇప్పుడు పల్లెటూరు వెళ్తారండి. అన్నవరం తెలిసిన అక్కడ ఉన్నారు. ఆ హోటల్ దగ్గర ఆగుతా. భోజనం హోటల్ కాడ ఆగి ఉంటా. అక్కడ పడుకుంటా. మళ్ళా రేపు అలా వెళ్ళిపోతా. జగ్గంపేట ఎర్రవరం అలా హైవేకి వెళ్ళిపోతా. అంత రోజులు అయితే బాగుంటారండి ఇక్కడ. ఏదో ఇక పల్లెటూరు ఇళ్ళమ్మడి తిరుగుతా. ఉదయం ఇళ్ళమ్మడి తిరుగుతా. అప్పుడైతే ఇళ్ళమ్మడి కొంటారు కుర్రోళ్ళు సరదా పెద్దోళ్ళు. ఎందుకంటే తోలుకొచ్చి ఇక్కడ ఆపే సెంటర్లో ఎవరైనా కొంటారేమో. ఇవాళ వచ్చినాయి కాబట్టి కొంచెం ఇరుగ్గా ఉంటాయి. ఫ్రీ అవుతాయి. అవునండి.